ట్యాంపింగ్ వ్యవహారంపై మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసులే విచారణ చేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బిగ్ టీవీతో మాట్లాడిన ఆయన ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసును పంజాగుట్ట పోలీసులే డీల్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక సిట్కు ఈ కేసు బదిలీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు సిపి శ్రీనివాస్ రెడ్డి. ప్రణీత్ రావు కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఒక రహస్య ప్రదేశంలో అయితే ఈయనని పెట్టి అక్కడ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 17 కంప్యూటర్స్ తో కూడా రహస్యంగా ఆయన డీలింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి ప్రణీత్ రావుని సిరిసిల్లలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఆయనకు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ని, ఎందుకంటే ఎస్ఐబి అధికారులు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు కీలకమైన సమాచారం అందించడం జరిగింది. ఆ సమాచారంతో ఇతన్ని విచారిస్తున్నారు. ఈ రోజంతా కూడా ఉదయం నుంచి కూడా అనేక విషయాలపైన ప్రణీత్ రావుకు సంబంధించి ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడు, అందుకు సహకరించిన అధికారులు ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్కు పాల్పడ్డాడు, ఎందుకంటే ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులని టార్గెట్గా చేసుకొని చాలామంది ఆ నాయకులతో పాటు వారి అనుచరుల నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా సమగ్రంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఇంకా ఎస్ఐబిలోని సమాచారాన్ని కూడా పూర్తిగా డ్యామేజ్ చేసి అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ప్రయత్నించాడు కాబట్టి దానికి సంబంధించి ఏ డ్యామేజ్ని అక్కడ పూర్తిగా నాశనం చేశాడు, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఏంటి, ఎస్ఐబికి సంబంధించి కేటాయించిన కంప్యూటర్లకు సంబంధించి వాటిలో ఉన్న డేటానంతా కూడా డిలీట్ చేశాడు. కాబట్టి ఆ డిలీట్ చేసిన డేటా ఏముంది, దీనికి సంబంధించి పూర్తిగా విచారిస్తున్నారు. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోనే ప్రత్యేక బృందం ప్రణీత్ రావుని విచారిస్తున్నారు. ఎస్ఐబి అధికారులను కూడా పిలిచి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకొని ఆ వివరాలతో ప్రణీత్ రావుని విచారిస్తున్నారు. పూర్తిగా సాయంత్రం వరకు 4 గంటల వరకు కూడా విచారించి 4 గంటల సమయంలో నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆయన రిమాండ్ చేసిన తర్వాత రేపు కస్టడీ పిటిషన్ కూడా వేసి కస్టడీలోకి తీసుకొని మరింత విచారణ జరుపుతామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రణీత్ రావు వెనకాల ఉన్న ఉన్నత స్థాయి అధికారి ఎవరు, ఎందుకంటే ఆ ఎస్ఐబిలో గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావుకి సంబంధించి పాత్ర పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు సంబంధించిన విచారణ కూడా పోలీసులు రాబడుతున్నారు. అసలు ప్రణీత్ రావుకు సంబంధించిన మొబైల్ ఇప్పుడు చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఫోన్లకు సంబంధించి ట్యాపింగ్ వ్యవహారాన్ని బయట నడిపినట్టు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా చాలా కీలక సమాచారం పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణీత్ రావుకు సంబంధించిన ఫోన్ని రీట్రైవ్ చేస్తే అతనికి సంబంధించి వాట్సాప్ కావచ్చు, అదేవిధంగా కాల్స్ కావచ్చు, అతన్ని ఈ నెలల్లో దాదాపు ఒక 6 నెలల నుంచి వాడుతున్న కాల్స్ అన్నిటిని కూడా రీట్రైవ్ చేస్తే ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఈ రిపోర్ట్ని అంతా ఎవరికి అందించారు, ఎవరి ఆదేశాల మేరకి ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. ఎస్ఐబి అనేది నక్సలైట్లకు సంబంధించిన వింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వింగ్. అది ఆ వింగ్లో పొలిటికల్ వింగ్లో పనిచేసే ప్రణీత్ రావు ఏకంగా ఆ వింగ్ని అంతా కూడా తన స్వార్థం కోసం ఎవరి ఆదేశాల మేరకు మిస్యూజ్ చేశాడనే పూర్తి కీలక సమాచారాన్ని పోలీసులు రాబడుతున్నారు. దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ప్రణీత్ రావుని ఎక్కడ ఉంచారనేది ఇప్పటివరకు పోలీసులు చెప్పడం లేదు. అయితే హైదరాబాద్ సిపి మాత్రం మాట్లాడుతూ ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకున్నాము, విచారణ చేస్తున్నాము, ఆయనకు సంబంధించిన కేసుకు సంబంధించి పూర్తి విచారణ వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకా సిట్ కూడా బదిలీ చేస్తారని చెప్పేసి సమాచారం రావడంతో దీనికి సంబంధించి ఇంకా కేసు విచారణ దశలో ఉంది. కాబట్టి ఆల్రెడీ ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో వెస్ట్ జోన్ పోలీసులు ఉన్నారు. కాబట్టి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత అతను రిమాండ్ చేసి కేసు తీవ్రతను బట్టి సిట్కా లేదా అనేది సిఐడికి బదిలీ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత అది కేసు బదిలీ అవుతుందని చెప్పేసి కూడా పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రణీత్ రావుకి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారు ఈయన వెనక, ఎందుకంటే ప్రణీత్ రావు ఒకడే ఇదంతా నెట్వర్క్ నడపలేదు. కాబట్టి ఆయన టీంలో ఎంతమంది పనిచేశారు, మొత్తం ఆ ఎస్ఐబిలో 2 రూమ్లలో 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని
ప్రత్యేక ఇంటర్నెట్ని సౌకర్యాన్ని కూడా ఈయనకి కల్పించడం జరిగింది. ఆ ఇంటర్నెట్ ఎందుకంటే ఎస్ఐబికి ఆల్రెడీ ఇంటర్నెట్ సౌకర్యము అదేవిధంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈయన సపరేట్గా విదేశాల నుంచి కొన్ని సాఫ్ట్వేర్ని తీసుకువచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చాలామంది ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల ఫోన్లు ఎవరైనా ట్యాపింగ్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ అనుమతి పొందిన లెటర్తోనే ప్రొవైడర్స్ ఏదైతే టెలికాంకి సంబంధించిన సర్వీసులు ఉన్నాయో వారికి లెటర్ అందిస్తే వారు ఒక లింక్ అందిస్తారో ఆ లింక్ ద్వారా ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసుకునే విధంగా ఉంటుంది. కానీ ఈ లెటర్ ఎవరు ఇచ్చారు, అసలు లెటర్ ఇవ్వకుండానే ట్యాపింగ్ పాల్పడ్డా, ఏదైనా టెక్నాలజీని వినియోగించాడా? ఎందుకంటే లెటర్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ గత ప్రభుత్వంలో ఎన్ని లెటర్స్ ఇష్యూ అయ్యాయి, ఎన్ని నెంబర్లు చీఫ్ సెక్రటరీ లెటర్ ద్వారా వెళ్ళాయి, అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇటు ఏదైతే మొబైల్ నెట్వర్క్ సంబంధించిన ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి అన్ని నెట్వర్క్లకు సంబంధించి వోడాఫోన్ ఇలాంటి నెట్వర్క్లకు సంబంధించి కూడా పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ ట్యాపింగ్కి సంబంధించి ప్రణీత్ రావు ఎన్నిసార్లు ట్యాపింగ్ పాల్పడ్డాడు, అసలు ఎన్ని కాల్స్ ఎన్ని నెంబర్స్ని వాళ్ళకి అందించాడు, వారి నుంచి లింకులు తీసుకొని ట్యాపింగ్ పాల్పడ్డాడు అనేది కూడా పూర్తి విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ట్యాపింగ్ అనేది ఏదైతే మొబైల్ నెట్వర్క్ ఉంటుందో ఆ కంపెనీకి సంబంధించిన వారు యాక్సెస్ ఇయ్యింది ఖచ్చితంగా ట్యాపింగ్ చేసే వీల్లేదు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి లెటర్లు ఇచ్చాడు ప్రణీత్ రావు, ఆ లెటర్లలో ఎవరెవరి నెంబర్లు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నేరుగా సభలలో తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి ఎవరైతే వ్యాపారస్తులు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారో వారికి సంబంధించి బెదిరింపులకు కేటీఆర్ ఫోన్ చేసి నేరుగా బెదిరిస్తున్నాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఫోన్లన్నీ ట్యాపింగ్ జరిగాయి. కాంగ్రెస్ నాయకులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఆ వ్యాపారవేత్తలు ఎప్పుడెప్పుడు టచ్లో ఉన్నారు, వాళ్ళ మూమెంట్ని అంతా కూడా ప్రణీత్ రావు క్షుణ్ణంగా అప్పుడు ఉన్న నాయకులకు అందించాడని చెప్పేసి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీనిపైన పూర్తిగా విచారణ చేస్తున్నారు. సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పైన పోలీసులు మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం ప్రణీత్ రావుని రిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.